వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. కోల్కతా లా కాలేజ్ లో ఒక విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేసిన వైనం ఇండియా వైడ్ షాకింగ్ గా మారింది. ఇంతకు ముందే మెడికల్ స్టూడెంట్ ని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. సో ఆ టైంలో చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. మళ్ళీ అదే విధంగా సేమ్ కోల్కతాలో మళ్ళీ జరగడం, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రజలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఇది అంతా ఎలా జరిగింది ఏంటి అంటే, ఆ కాలేజీ స్టూడెంట్ ని ఆ కాలేజ్ సీనియర్స్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ పని అయితే చేశారని చెప్పి చెప్తున్నారంట. సో అమ్మాయి పోలీసులకు వాళ్ళకి అందరికి చెప్పిన తర్వాత ముగ్గురు నిందితులను అయితే అరెస్ట్ చేశారంట. సో అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అంటే, ఇదంతా ఒక సినిమా రేంజ్ లో ఉంటది అనమాట. సో ఇదంతా అలా జరిగింది. అసలు ఏంటి అంటే, ఆ స్టూడెంట్ ఆ కాలేజ్ లో ఎగ్జామ్ డాక్యుమెంట్స్ ఫిల్ చేద్దామని చెప్పి కాలేజ్ లో కూర్చొని డాక్యుమెంట్స్ ఫిల్ చేస్తుందంట. ఆ ఫిల్ చేస్తున్న టైంలో ఛాత్ర పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ అక్కడికి వచ్చాడంట. తనతో పాటు ఒక 6 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి తను అడిగినప్పుడు ఇలా కాలేజ్ డాక్యుమెంట్స్ ఫిల్ చేస్తున్నాను అందంట. ఓకే అయితే అని చెప్పేసి తనకి టీఎంసీకి సంబంధించిన కాలేజీ ఫార్మ్స్ ఎట్లా ఉంటాయి, టీఎంసీకి సంబంధించిన ఫార్మ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ అన్ని తనకి చెప్పి తన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా చేస్తానని చెప్పి చెప్పారంట. సో తను ఓకే అని చెప్పింది. సో దీనికోసం కొన్ని ఫార్మ్స్ అయితే ఫిల్ చేస్తుంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఈవినింగ్ వరకు నువ్వు కాలేజీలోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పారంట. సో తను వేరే రూమ్ లో కూర్చొని ఈ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ గా అదే టైంలో మోనోజిత్ ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తనకి ప్రపోజ్ చేశాడు. ఆ టైంలో అమ్మాయి ఏమంది అంటే, లేదు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నా, నాకు పెళ్లి ఇష్టం లేదనేసరికి ఇతనికి చాలా కోపం వచ్చి తన పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కాలేజ్ గేట్స్ అన్ని క్లోజ్ చేసామని చెప్పి పంపించాడంట. అన్ని గేట్స్ క్లోజ్ చేశారంట. ఆ క్లోజ్ చేసిన తర్వాత తన మీద రేప్ అటెంప్ట్ అయితే చేశారు. సో ఆ టైంలో ఏంటి అంటే, తనతో పాటు వచ్చిన ఒక 2 ఫ్రెండ్స్ ఆ ఫుటేజ్ మొత్తాన్ని రికార్డ్ చేశారంట. రికార్డ్ చేసి, నువ్వు ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెప్పినా ఏదన్నా జరిగితే గనక ఈ వీడియో మొత్తాన్ని మీ పేరెంట్స్ కి వాళ్ళందరికీ పంపిస్తామని చెప్పి తను బెదిరించారంట. బెదిరించినప్పుడు తను బతిలాడిందంట, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను వదిలేయండి అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా తన మీద రేప్ అటెంప్ట్ అయితే చేశారు. సో ఇదంతా జరిగిన తర్వాత అమ్మాయి పోలీసులు కంప్లైంట్ చేద్దాం అనుకుంది. సో వీళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేవు, మాకు టీఎంసీ సపోర్ట్ ఉంది, మేము ఆ పార్టీ మెంబర్స్ అందరూ మాకు తెలుసు, అది ఇది అని చెప్పి చెప్పాడు. అయినా కానీ తను డేర్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళి ఫైల్ చేసింది కంప్లైంట్. సో దాని తర్వాత పోలీసులు అందరూ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ టీఎంసీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, ఆ మోనోజిత్ అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, తను చేసిన తప్పుకి శిక్ష విధించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే వాళ్ళు పోలీసులకి చెప్పారంట. సో వాళ్ళతో పాటు ఇంకొక 2 పోలీసులు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి కేసు అయితే ఫైల్ చేశారు. సో ఇది మహిళా సంఘాలు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని కంప్లీట్ కేసు ఫైల్ అయితే మాకు 3 days లో సబ్మిట్ చేయమని చెప్పేసి మహిళా సంఘాల వాళ్ళు చెప్పారంట. సో పోలీసులు కూడా ఈ కేసు గురించి బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారు కదా, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం కోసం ఈ కేసు అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.